ఎట్లా వాళ్ళు వచ్చి కాసేపు స్పేర్ చేయాలి మాతో అనేది మాకు అర్థం కావట్లేదు. సో అవర్ టీచర్స్ యూస్ టు గివ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, మీకు రమ్మని చెప్తూ ఉంటారు. చూడండి, ఎవరు చేయట్లేదు పేరెంట్స్, మా స్కూలు మా పిల్లలు మాకు అవసరం, అది మేము ఎప్పుడన్నా పెట్టుకుంటాం మేము మీటింగ్స్. సో వెనెవర్ వి కండక్ట్ మీటింగ్, ప్లీజ్ కైండ్లీ అటెండ్ ద ప్రోగ్రామ్. ఒకవేళ మీకు మీటింగ్ అటెండ్ అయ్యే టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఏం చేయాలి, once in a week or at least once in 2 weeks or at least once in a month మేము పిలవగల మిమ్మల్ని. సో కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్లో వచ్చి మీరు కావాల్సిన టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ పిల్లల గురించి తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ కిందకే వస్తాయి పేరెంట్స్గా. ఒక టీచర్స్గా మేము పిల్లలు కూడా కూర్చోబెట్టుకొని వింటే ఒక గంట చెప్తే మా పిల్లలకి ఇలాంటి పిల్లలకి ఇంకా బాగుంటుంది అనుకున్నామంటే అది అటెండ్స్ ఎలా ఇవ్వచ్చు. అది ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, ఇంకో రకంగా అనుకోవద్దు మీరు. 6th పేరెంట్స్ నుంచి 9th వరకు వచ్చేంత వరకు పేరెంట్స్ చాలా రిలాక్స్గానే ఉంటున్నాం. ఎంత రిలాక్స్గా ఉంటున్నారంటే వాళ్ళ పిల్ల అటెండెన్స్ 1 monthలో 23 days వర్కింగ్ డేస్ అనుకుంటే 10 days అటెండ్ అయినా కూడా మరి మా పిల్ల 10 days వెళ్ళాడు స్కూల్కి, 13 days వెళ్ళలేదు, పెడితే మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి మేము నేర్పాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా మాతో కూర్చోవాలి కదండి. సో మీ పిల్లల రెగ్యులర్ అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి మీరు స్కూల్కి రెగ్యులర్గా పంపించండి. అటాని అన్నగానే కొంతమంది పేరెంట్స్ బాగా మోటివేట్ ఎలా ఉన్నారంటే వాడి ముందు బాగోదు, వాడు పొద్దున్నే చెప్తాడు మమ్మీ నాకు ఇప్పుడు బాగా ఫేవరెట్గా ఉంది బాగోలేదు అన్నా కూడా చాలా చెప్పారు స్కూల్ అని చెప్పంటే వాడు స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చిన లాభం ఏముంది, ఫస్ట్ పీరియడ్ అంటే డల్గా పడుతున్నాడు అనుకోండి క్లాస్లో, మేము మాకేమనిపిస్తుంది అరే ఇట్లాంటి స్థితిలో మేము రావటం, ఇక టేక్ రెస్ట్ ఎట్ హోమ్ అని చెప్తా ఉంటాం. మళ్ళీ కిందకు వచ్చి ఫోన్ చేసి పేరెంట్కి నువ్వు వస్తావా లేదా మమ్మల్ని రమ్మంటావా, మళ్ళీ వీటికి అసిస్టెంట్గా మళ్ళీ జాలిపడేది ఫ్రెండ్స్ పక్కన వస్తారు క్లాస్ వచ్చేసి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే రియల్లీ ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, బెటర్ ask him to stay at home. There is no need to come to the school for that day. కానీ నేను చెప్పేది ఇంట్లో త్రూఅవుట్ ద డే ఉన్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మంచం మీద పడుతూ ఉన్నాడు, ఫీవర్ వల్ల ఇంట్లో ఉన్నా ఏదో ఒక టైంలో కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు. కానీ అట్లీస్ట్ ఆ యాక్టివ్ టైంలో స్కూల్లో జరిగిన విషయాలు లేదా అంతకుముందు అటెండ్ అయినప్పుడు ఇచ్చిన వర్క్లు ఏమైనా ఉన్నాయనుకుంటే అవి చేసుకోమని చెప్పాలి. ఇవన్నీ రొటీన్ ప్రాసెస్లో ఉంటుందండి, ఏదో ఒకరోజు చేసే పని కాదు. నేను ఒకరోజు క్లాస్ లేని పాఠం చెప్పి వచ్చి సంవత్సరం మొత్తం ఆ పర్లేదు అయిపోయింది అనుకుంటే కుదరదు కదా. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరికీ మా అబ్బాయి చెప్పినట్టుగా కూడా మీ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ అవసరం పిల్లలకి. అలా చెప్పినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు. చదువు పరంగా లేదు, స్టార్టింగ్ మిగతా విషయాలు చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు. సో కొంతమంది బియాండ్ ఏజ్ కూడా చేసే పనులు ఉన్నాయి. కొన్ని ఫార్చునేట్లీ ఏంటంటే మన స్కూల్లో పిల్లలకి అట్లాంటి అలవాట్స్ అవి లేవని నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను. బట్ కొన్ని స్కూల్స్ తీసుకుంటే ఈవెన్ స్కూల్ ఏజ్ పిల్లలకి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్ స్మోకింగ్ వాళ్ళు ఉన్నారు, లిక్కర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా. ఏది స్కూల్ లెవెల్లో జస్ట్ 8 to 7 అయిపోయిన పిల్లలు. ఇంకా పిల్లలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఏంటి, ఇవన్నీ రెగ్యులర్గా టీచర్స్ టీచింగ్లో వచ్చేవి. ప్రాబ్లం ఏంటంటే పిల్లలు రిసీవ్ చేసుకోవడం పూర్తిగా. కాబట్టి మీరు పేరెంట్గా దయచేసి కొద్దిగా ఎక్కువ టైం వాళ్ళతో కేటాయించడం. ఇదేదో 10th క్లాస్కి వచ్చిన తర్వాత నేను టైం స్పెండ్ చేస్తాను పిల్లలతో అంటే కాదండి. ఇది రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి పేరెంట్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. నేను మీకు ఇంకో మాట చెప్తున్నా, మళ్ళీ మీరు ఎటువంటి చదువు చెప్పగల పిల్లలకి టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేనే లేదు. యు ఆర్ దేర్ జస్ట్ టు మానిటర్ దెమ్. వాళ్ళని అబ్జర్వ్ చేయడం, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు. చాలామంది పేరెంట్స్ మీరు ఇక్కడ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడే పేరెంట్స్ ఉన్నారు. బట్ ఏ రకంగా ఎఫోర్డ్ చేసుకోవాలని తెలియదు కానీ ట్యూషన్లకు పంపిస్తున్నారు పిల్లల్ని. ట్యూషన్లు ఎవరు ఫ్రీగా చెప్పట్లా బయట. నాకు తెలిసి పర్ మంత్ మినిమం 400 rupees 500 rupees పే చేస్తే కానీ మన పిల్లల్ని ఒక చోటకి పంపించలేదు. మరి దానికి కూడా మీరు రెడీ అవుతున్నారు, అంత ఖర్చు పెట్టాలి. మేమేం చెప్తున్నాం అంటే అది పంపించవచ్చు పిల్లలు ట్యూషన్లకి. ప్లీజ్ మా మీద నమ్మకం ఉంచండి. మేమేం చెప్తున్నాము, ఏం పని చేస్తున్నాం, వాళ్ళకి ఏం చెప్తున్నాం,
ఇవన్నీ మీరు అర్థం చేసుకుని వాళ్ళతో చేయించండి సార్. ఇంట్లో స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత లెట్ దెమ్ బి అట్ హోమ్. కొంతమంది మరీ స్లోగా ఉంటారు, అన్లెస్ అక్కడ కూర్చోబెట్టుకొని చెప్తే కానీ చేయడానికి పిల్లలు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమన్నా మీరు కేర్ తీసుకునే వాళ్ళు ఉంటే పంపించండి. కానీ బట్ కొద్దిగా యావరేజ్ బిలో యావరేజ్లో ఉన్న పిల్లలైనా సరే వాళ్ళు ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించడం చాలా చాలా అవసరం. ఇంట్లో మదర్ ఎవరైతే ఉంటారో మీ పనులు మీరు చేసుకుంటూనే మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు పిల్లాడిని. బట్ టైం టేబుల్ ఎలా ఉంది, ఇంటి దగ్గర ఎంతసేపు బుక్స్ తీసుకొని కూర్చున్నాడు, బుక్స్ ఎదురుకుండా పెట్టుకొని చదువుతున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా, లేదా బుక్లో మొబైల్ పెట్టుకొని ఏమైనా చూస్తున్నాడా. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు అబ్జర్వ్. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయడమే కాదు, ఏమైనా తేడా ఉంది అంటే ఇమీడియట్గా కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీది. మీరేమనొచ్చు, సార్ మీరు చెప్తే భయపడతారు అంటే పిల్లలు, మీకు చెప్తా మీ దగ్గరికి వచ్చండి, వారి రోజుల్లో పిల్లలు భయపడలేదు, నటిస్తున్నారు బాగా, భయం లేదు. ఎందుకంటే మేము కొట్టట్లేదు, కొడితే గిడితే నేనే కొట్టాలి, అది ఎవరు కొట్టట్లేదు టీచర్స్. సో పేరెంట్స్గా మీకు ఎవ్రీ రైట్ ఉంది కాబట్టి మీ పిల్లల్ని కరెక్ట్ చేసుకోవడం కోసం అవసరమైతే మీ ప్రేమలను చంపుకొని మధ్య మధ్య కొట్టండి. మిమ్మల్ని మీ పేరెంట్స్ డూయింగ్ ద బెస్ట్. ఏ క్లాస్ టీచర్లు అన్నా సరే అట్లా ఉండబట్టే 10th క్లాస్లో మాకు కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. చాలా ప్రౌడ్గా చెప్తున్నాను నేను. మన స్కూల్ పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ విజయవాడ డివిజన్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో 2nd పొజిషన్. రీసెంట్గా మాకు ఆ విషయం మీద నాకు ఒక యూనియన్ వాళ్ళు, నేను హెడ్ మాస్టర్ కాబట్టి నేను అందరూ ఫెలిసిటేట్ అవ్వాల్సిన వాళ్ళు, నాకు ఫెలిసిటేషన్ చేశాను. ఓకే, అది క్రెడిట్ ఎవరికి ఇస్తానంటే పిల్లలకి, పేరెంట్స్కి ఇస్తాను. అది మీరు కష్టపడ్డారు 10th వచ్చినంత పిల్లల గురించి. మేము క్లాస్లో 40 మెంబర్స్ ఉంటే ఆల్ ద 40 మస్ట్ పాస్. ఇప్పటికి ఇంత రిజల్ట్ బాగుందని అనుకున్న, 2nd పొజిషన్ అనుకున్నా కూడా మేనేజ్మెంట్కి అయినా మాకైనా బాగా ఇంకా బాగున్న విషయం ఏంటంటే 100% పాసెస్ మాకు ఎందుకు కావాలి. నేను అదర్ స్కూల్స్ ఆర్ గెటింగ్ 100% పాసెస్, మై కాంట్ విన్. ఎందుకు చేయలేకపోతున్నాం? ఏమన్నా క్లాసులు ఉంటే క్లాసు పిల్లలు చెప్పకుండా రెస్ట్ తీసుకుంటున్నారా టీచర్స్, లేకపోతే వాడికి రావట్లేదంటే డోర్ క్లియర్ చేయకుండా వదిలేస్తున్నారా అంటే అవన్నీ కాదు. తీసుకోవాల్సిన స్టెప్స్ కంటే ఎక్కువ తీసుకుంటున్నా, ఇంకా లోపాలు ఉంటున్నాయంటే పిల్లలు రాయడానికి ముందే ప్రిపరేషన్లో భాగంగా రోజు ఏం చేస్తున్నాడు పిల్లాడు, టీచర్స్ ఏం వర్క్ ఇస్తున్నారు, వాడు చేస్తున్నాడా లేదా, ఇవన్నీ మీరు మానిటర్ చేసుకుంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లాడు క్లాస్ ఎంతమంది అంతమంది ప్రతి ఎగ్జామ్లో మినిమం పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో మీ తరపు నుంచి కరెక్ట్ చేసుకోవాల్సిన కారణాలు ఏమున్నాయి, పిల్లాడి తరపున కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని అవన్నీ మనం ఒకళ్ళొకళ్ళు మనం ఇంటరాక్ట్ అయ్యి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయకపోతే ఏమైనా నడిచిపోతూ ఉంటాయి. చూస్తున్నాం కానీ 10th వచ్చేస్తారు మీ 6th పిల్లలు. సో ఈ సంవత్సరం చేస్తున్నామంటే మీకు కష్టం అనిపించిన ప్రతి క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ పరంగా స్లోగా ఉన్న పిల్లలు ఎవరో కొద్దిగా ఐడెంటిఫై చేయమని చెప్పాము టీచర్స్. మా కరస్పాండెంట్గా చెప్పేది ఏంటంటే, సో 6th క్లాస్ నుంచే పిల్లలకి ఈవినింగ్ 1 అవర్ టైం టేబుల్ వేసుకొని స్లో లెర్నర్స్ క్లాస్ తీసుకోండి అని చెప్పాను. అనేది పిల్లలు చేసేదాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఆ స్లో లెర్నర్స్ ఎవరైతే మీ పిల్లలు సపోజ్ స్లో లెర్నర్స్ లిస్ట్లో ఉన్నారనుకుంటే, మీరే ఉన్నారనుకోండి ఆ లిస్టులో అనుకొని పిల్లలతో రోజు ఇంటరాక్ట్ అవ్వండి. ఏ సబ్జెక్ట్స్ ఉన్నా 6 సబ్జెక్ట్స్ స్లోగా ఉన్నాడా, లేదా ఓన్లీ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అట్లా 3 సబ్జెక్ట్స్ ఉన్నాడా, ఏంట్లో ఉన్నాడు కనుక్కోండి. దాంట్లో ఎక్కువ టైం వాడు చేసేటట్టుగా ఇంటి దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఎట్టగల వాడు బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆ ఫైనల్ ఎగ్జామ్లో అన్నీ చక్కగా పాస్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇన్ కేస్ ఇంత చెప్పిన తర్వాత కూడా పేరెంట్స్ ప్రాపర్గా కేర్ తీసుకోలేదు, పిల్లాడు అసలు పట్టించుకోవట్లేదు అనుకుందాం. సార్ మీరు పిల్లాడి మీద ఎక్కడ చేస్తారు సార్, మొత్తం అంతా బ్లేమ్ ఎట్లా చేస్తారని నేను పిల్లలు రెగ్యులర్గా రాకపోవడం ఒకటి, వచ్చినా వర్క్ నేను సపోజ్ 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ వర్క్ ఇచ్చేవాడిని. చిన్న చిన్న వర్క్ లేదు చేయాలి. పేరెంట్ కూడా మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. ఇంతమంది కలిసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్ నా లోన్ వచ్చి
పిలవడం కాదండి, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రేపు మీ పిల్లలు కూడా వచ్చి మా దగ్గర నుంచి ఈ సిచ్యువేషన్ మాకు రావాలి. మేము కొనుక్కునేది అదే డబ్బులు ఆస్తులు. మా పిల్లల సంతోషం కూడా కాదండి, నిజంగా చెప్తున్నాం. మా పిల్లలు మేము చదివించిన పిల్లలు ఇలా వచ్చి నుంచి మమ్మల్ని పక్కన పెట్టుకుని మీ మూలాలు మేము ఇంత అయ్యామంటే మా లైఫ్ చాలండి. ఇంకా వేరే అక్కడ అది ఎంత ప్రౌడ్గా ఉంటారంటే దే కెన్ టెల్ అదర్ పీపుల్ దట్ ఈస్ అవర్ అల్యూమిని, ఈస్ అవర్ స్టూడెంట్. ఆ ఫీలింగే వాళ్ళకి ఇంకొక 10 years ఎక్స్ట్రా హ్యాపీనెస్ అండ్ లైఫ్ ఇస్తారు అనమాట. నో అదర్ గిఫ్ట్. వాళ్ళు ఎంత గోల్డ్ కొన్న ల్యాండ్ కొన్న వాళ్ళు ఇంత ఈ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది రాదు అనమాట. సో ఆ ప్రాసెస్లో మా పేరెంట్స్ నాకు ఎంత స్ట్రెంత్ ఇచ్చారో, మా టీచర్స్ నాకు ఎంత సపోర్ట్ చేస్తారో, మీకు కూడా అంతే రకమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు కూడా అందరూ మంచి స్టేజ్కి వెళ్ళాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.